నైట్ టైం పొరపాటున కూడా తినకూడని 7 హెల్దీ ఫుడ్స్. మీకందరికీ ఒక్క నిజం చెప్పాలి, మీరు తింటున్న ఫుడ్ తప్పు కాదు, కానీ తినే సమయం తప్పైతే అదే ఫుడ్ విషంగా మారుతుంది. నమ్మడం కష్టంగా ఉందా? ఇదే కారణంగా చాలామందికి ఉదయం లేచిన వెంటనే అలసట, రాత్రి నిద్ర పట్టకపోవడం, గ్యాస్, అసిడిటీ, జాయింట్ పెయిన్స్, సైనస్ సమస్యలు, పొట్ట బరువుగా ఉండడం, ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి. నైట్ టైం తినే హెల్దీ ఫుడ్స్ వల్ల. అవును, కొన్ని ఫుడ్స్ పగలు తింటే అమృతంలా పనిచేస్తాయి, కానీ రాత్రి తింటే శరీరానికి భారంగా మారతాయి. ఎందుకు? రాత్రిపూట మన జీర్ణాగ్ని బలహీనంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం అదే ఫుడ్ విషం లాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియోలో రాత్రిపూట తినకూడని 7 హెల్దీ ఫుడ్స్, వాటిని రాత్రి ఎందుకు తినకూడదు, తింటే వచ్చే సమస్యలు, ఆ సమస్యలకు అసలు కారణం అన్నీ సింపుల్గా క్లియర్గా చెబుతాను. ముఖ్యంగా 1వది, 3వది, 5వది ఈ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వకండి. సరైన టైంలో తింటే ఆరోగ్యం, రాత్రి తింటే సమస్యలు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలను, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అద్భుతమైన పోషకాలు కలిగిన ఆహారాలు పగటిపూట తింటే శరీరం ఉత్సాహంతో, శక్తితో ఉరకలు పెడుతుంది. కానీ రాత్రిపూట తింటే మాత్రం అవి తెచ్చిపెట్టే సమస్యలు అన్నీ ఇన్ని కావు. పోషకాలు ఉన్న ఆహారాలు అంటున్నారు, మేలు చేసే ఆహారాలు అంటున్నారు. మరి ఎప్పుడు తిన్నా మంచే చేయాలి కదా డాక్టర్ గారు అని మీకు ఒక డౌటే వచ్చే ఉంటుంది. వీడియోను చివరి వరకు చూడండి. పగటిపూట మాత్రమే ఎందుకు తినాలో, రాత్రిపూట ఎందుకు తినకూడదో మీకే అర్థమవుతుంది. రాత్రిపూట పొరపాటున కూడా తినకూడని 7 ఆహారాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, పెరుగు. పెరుగు జీర్ణక్రియకు ఔషధం లాంటిది అంటారు. మీరేంటి డాక్టర్ గారు ఇలా చెప్తున్నారు అని అనిపించి ఉండొచ్చు. పగటిపూట మంచిదే, కానీ రాత్రిపూట పెరుగు తినడం మాత్రం మంచిది కాదు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల రాత్రిపూట దీన్ని తింటే నిద్రను దెబ్బతీయొచ్చు. అది నేను చెప్పింది కాదు, 2014లో పబ్లిష్ అయిన రీసెర్చ్ స్పష్టంగా వెల్లడించింది. ఆయుర్వేదం కూడా నక్తం న దది భుంజీత అని చెప్తుంది. అంటే పెరుగు వల్ల జరిగే నష్టం గురించి చాలా వివరంగా చెప్పింది. రాత్రి పెరుగు తినడం వల్ల కఫదోషం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. కఫదోషం పెరగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సైనసైటిస్, గొంతు సమస్యలు, అధిక కఫం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే కఫదోషం పెరగడం వల్ల ఆయిల్ స్కిన్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు కూడా రావచ్చు. డిప్రెషన్, మెంటల్ ఫ్యాటిగ్ వంటి సమస్యలు పుట్టుకొచ్చి మెంటల్ హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే పెరుగును పగటిపూట మాత్రమే తినాలి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంతో తీసుకుంటే చాలా మంచిది. చాలామందికి భోజనం ముగించే ముందు పెరుగు ఉండాల్సిందే, అది లేకపోతే వారికి తృప్తి ఉండదు. మీరు అలాంటి వారైతే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇది వాళ్ళు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. పెరుగు తినే సరైన విధానం తెలియక చాలా మంది దానితో కలిగే అద్భుతమైన లాభాలను కోల్పోతున్నారు. పెరుగు తినే సరైన విధానం తెలుసుకొని దానితో కలిగే 100% లాభాలను పొందాలంటే దీనిపై మన ఛానల్లో ఒక అమేజింగ్ వీడియో చేశాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా చూడండి. నెంబర్ 2, స్ప్రౌట్స్. హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది వారి డైట్లో స్ప్రౌట్స్ని ఒక భాగం చేసుకున్నారు. ఈ రోజుల్లో స్ప్రౌట్స్ని ఒక సూపర్ ఫుడ్గా భావిస్తున్నారు. బరువు తగ్గుతారని వీటిని చాలామంది తింటున్నారు. అయితే ఇవి కూడా రాత్రిపూట తింటే అనేక సమస్యలకు కారణమవుతాయి. 2011లో జరిగిన ఒక స్టడీ ప్రకారం స్ప్రౌట్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి జీర్ణ వ్యవస్థపై భారంగా మారుతుందని తేలింది.
అలాగే ఆయుర్వేదం విషయానికి వస్తే ఆయుర్వేదం ఇవి వాత దోషాన్ని పెంచుతాయని చెబుతుంది. వాత దోషం పెరిగితే నిద్ర పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని కూడా రాత్రిపూట దూరం పెట్టడమే మంచిది. మీకు స్ప్రౌట్స్ తినే అలవాటు ఉందా? ఉంటే స్ప్రౌట్స్ అని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, ఫ్రూట్స్. రాత్రిపూట భోజనం చేయకుండా 2-3 ఫ్రూట్స్ తినడం చాలా మందికి అలవాటు. బరువు పెరగదు అనే భావనతో ఇలా తింటూ ఉంటారు. అయితే నైట్ టైంలో ఈ ఫ్రూట్స్ తినడం మంచిది కాదు. 2011లో అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక స్టడీ ప్రకారం ఫ్రూట్స్లో ఉండే ఫ్రక్టోస్, ఫైబర్ రాత్రి మెటబాలిజంని నెమ్మదింపజేస్తాయి. దీంతో జీర్ణక్రియ బలహీనమై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం కూడా ఫ్రూట్స్ని ఎప్పుడు సూర్యాస్తమయానికి ముందే తినాలని చెబుతుంది. రాత్రిపూట తినడం అంటే శరీరాన్ని మరింత శ్రమ పెట్టడమే. మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి. 4వది, హెవీ ఫుడ్స్. ఏ సమయంలో అయినా ఎక్కువగా తినడం మంచిది కాదు. అయితే రాత్రిపూట అది మరింత ముఖ్యం. రాత్రి ఎక్కువగా తినడం వల్ల లేదా హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ నిద్రను చెడగొడుతుంది. రాత్రిపూట హెవీ ఫుడ్స్ తింటే మెటబాలిజం స్లో అవుతుంది. బరువు పెరగడానికి అది కూడా కారణమవుతుందని 2011లో వచ్చిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ రిపోర్ట్ చెబుతోంది. ఇక ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు కఫదోషాన్ని పెంచుతుంది. ఉదయం లేచినప్పుడు శరీరం బరువుగా ఉండడం, ముఖం వాచినట్లు కనిపించడం, ఇవన్నీ ఈ అలవాటు వల్లే. ఇటువంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే రాత్రిపూట హెవీ ఫుడ్స్కి దూరం పెట్టాలి. ఉదయం లేచినప్పుడు మీలో ఎప్పుడైనా ఈ లక్షణాలు కనిపించాయా? కనిపిస్తే ఏమి కనిపించాయి అని కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 5, లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరల కంటే మంచి ఆహారం ఇంకొకటి ఉండదు. 100% ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రాత్రిపూట మాత్రం అవి మంచివి కావు. ఇటీవల జరిగిన కొన్ని స్టడీస్లో ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే ఫైబర్, క్లోరోఫిల్ నైట్ టైంలో మెటబాలిజాన్ని డిస్టర్బ్ చేస్తాయని గుర్తించారు. దానివల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు పుట్టుకురావచ్చు. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది. రాత్రిపూట ఆకుకూరలు తింటే వాతదోషం పెరుగుతుంది. వాతదోషం పెరిగితే నిద్ర పట్టదు. జాయింట్ పెయిన్స్, మజిల్ స్టిఫ్నెస్, ఆందోళన వంటివి హింసిస్తాయి. అందుకే ఆకుకూరలు ఎప్పుడు డే టైంలోనే తినడం మంచిది. మీకు ఆకుకూరలు అంటే ఇష్టమా? ఏది ఎక్కువగా తింటారో కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 6, సలాడ్. అదెలా? సలాడ్ వల్ల హాని ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యంగా ఉందా? అవును, సలాడ్ కూడా రాత్రి సమయంలో తినడం మంచిది కాదు. సలాడ్లో ఉండే అధిక ఫైబర్ రాత్రి సమయంలో జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో బ్లోటింగ్, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట మన జీర్ణాగ్ని బలహీనంగా ఉంటుంది. అప్పుడు సలాడ్ తింటే అది జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది. ఫలితంగా నిద్ర కూడా సరిగా పట్టదు. అందుకే నైట్ టైం సలాడ్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఈ వీడియో చూస్తున్న చాలా మంది సలాడ్ తిని ఉండకపోవచ్చు, లేదా తిన్నారా? ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. నెంబర్ 7, మసాలా ఫుడ్స్ అండ్ కెఫైన్ డ్రింక్స్. రాత్రిపూట మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తింటే కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. మసాలా ఆహారం జీర్ణ వ్యవస్థను ఎక్కువగా యాక్టివేట్ చేసి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేస్తుందని జర్నల్ ఆఫ్ న్యూరోగ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ మొటిలిటీలో వచ్చిన ఒక స్టడీ వెల్లడించింది. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే రాత్రిపూట టీ లేదా కాఫీ వంటివి తాగితే కెఫెయిన్ కారణంగా మెదడు అలర్ట్గా ఉండిపోతుంది. దీనివల్ల మీ నిద్ర దెబ్బతింటుంది. కాబట్టి నైట్ టైంలో ఈ ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. రాత్రిపూట తింటే హాని కలిగించే 7 హెల్దీ ఫుడ్స్ ఇవే. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాత్రిపూట తింటే అమృతంలా పనిచేసే ఫుడ్స్ గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటే బెస్ట్ ఫుడ్స్ అని కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోను కూడా చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను.
వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీరైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము చేసే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.